పాకిస్తాన్ని ఒక సామంత దేశంగా చేయడం కోసం ఇజ్రాయెల్, భారత్ కుట్ర పన్నుతున్నాయి. ఇందులో భాగంగానే ఎప్పటి నుంచో ఇరాన్ చర్చలకి సిద్ధమన్నా సరే ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్ మీద దాడి చేశాయి. ఈ ఇరాన్ మీద దాడి చేయడానికి ప్రధాన కారణం జియోనిజం. జియోనిజం అంటే యూదుల యొక్క నైజం అంట. సో దీనికి ప్రధాన కారణము అటువైపు ఇజ్రాయెల్ అయితే, ఇప్పుడు ఇజ్రాయెల్, అమెరికా గనక ఇరాన్ మీద గెలిస్తే ఇటువైపు ఆఫ్ఘనిస్తాన్, భారతదేశం పాకిస్తాన్ మీద దాడి చేసే అవకాశాలు ఉన్నాయి. దీనికి ప్రధాన కారణము ఇజ్రాయెలే. ఇజ్రాయెల్ 1948 నుంచి కూడా, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇదే విధానాన్ని పాటిస్తుంది. అప్పటి నుంచి కూడా పాకిస్తాన్ని నాశనం చేయడానికి ఎన్నోసార్లు ప్రణాళికలు రచించింది. భారతదేశం గడ్డ మీద నుంచే ఈ ప్రయత్నాలు చేయాలని చూసింది. కానీ అప్పటి పాలకులు దీనికి పెద్దగా ఆమోదం పొందలేదు. అంటే ఆ రోజు ఇందిరాగాంధీ పాకిస్తాన్లో ఉన్నటువంటి మొత్తం, అంటే అంతకుముందు అణ్వాయుధాలు తయారు చెయ్యక ముందు పాకిస్తాన్కి అణ్వాయుధాలు తయారు చేస్తుంది. అవి తయారు చేస్తే భారత్కి నష్టమే, ఇజ్రాయెల్కి నష్టమే. ఎందుకంటే పాకిస్తాన్ మిగతా ఇస్లాం దేశాలకు ఇస్తే అవి మా మీద ప్రయోగిస్తుంది కాబట్టి, లేదంటే మీ మీద కూడా ప్రయోగిస్తుంది కాబట్టి నాశనం చేసేస్తాం అని ముందే అంటే అప్పట్లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఒప్పుకోలేదు. అప్పట్లో జామ్నగర్ నుంచి కూడా దాడి చేస్తామంటే మొదట ఓకే అన్నారు. తర్వాత మరి ఏమైందో తెలియదు. ఇందిరాగాంధీ దాని నుంచి తప్పుకుంది, ఆవిడ చనిపోయింది. తర్వాత రాజీవ్ గాంధీ వచ్చాడు. రాజీవ్ గాంధీ భయపడిపోయి ఈ యొక్క ఆపరేషన్ ఆపేశాడు. దాన్నే ఇప్పుడు ఆసిఫ్ ఖవాజా మాట్లాడుతున్నాడు. ఆ రోజు కుదరలేదు. ఇప్పుడు మళ్ళీ భారత గడ్డ మీద ప్రభుత్వాలు మారాయి కాబట్టి మమ్మల్ని నాశనం చేయాలని చూస్తున్నారు అన్న విధంగా ఈ పాకిస్తాన్ రక్షణ మంత్రి ఈ విధంగా మాట్లాడుతున్నాడు.